ఈనాడు చాలామంది పెరిగిన బరువును ఎలాగ తగ్గించుకోవాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు. వింత వింత ప్రయోగాలు చెప్తూ ఉన్నారు. అనేక మంది అనేక రకాల పద్ధతులు పాటిస్తూనే ఉన్నారు, కానీ ఎవరు బరువు మాత్రం తగ్గడం లేదు. వాకింగ్ చేస్తే ఎవరు బరువు తగ్గరు, జిమ్ చేసినా తగ్గరు. జిమ్ చేస్తే ఆకలి అవుతుంది, వాకింగ్ చేస్తే ఆకలి అవుతుంది, అప్పుడు మళ్ళీ ఫుల్గా తింటారు, మళ్ళీ మామూలే. మరి ఏం చేయాలి? సైక్లింగ్ చేసినా లేదు, వాకింగ్ చేసినా లేదు. తిండి తగ్గించాలి. తిండి తగ్గించాలంటే నీరసం వస్తుందంటారు. మరి ఎలాగే ఈ బరువు ఎలాగే ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి? మందులు ఉన్నాయంటే ప్రత్యేకించి మందులంటూ ఏమీ లేవు. మరి బరువును ఎలా తగ్గించుకోవాలి? ముఖ్యంగా స్త్రీలు తినకపోయిన వాళ్ళు బరువు పెరుగుతుంటారు, అదొక ప్రాబ్లం. కాబట్టి దీన్ని ఒక క్రమ పద్ధతిలో మనం వెళితే సులువుగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణ చెప్తాను. 1 గ్రాము పిండి పదార్థం తింటే 4 క్యాలరీల శక్తి మనకు వస్తుంది 1 గ్రాముకి. అదే 1 గ్రాము కొవ్వు పదార్థం తింటే 9 క్యాలరీల శక్తి వస్తుంది. పిండి పదార్థానికైతే 1 గ్రాముకి 4 క్యాలరీలు వస్తుంటే 1 గ్రాము కొవ్వు తీసుకుంటే కొవ్వు పదార్థం దానికి 9 క్యాలరీల శక్తి వస్తుంది. ఏది బాగుంది? మనం ముఖ్యంగా ఇండియన్ ఆహారం ఎలా ఉంటుందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ, ప్రోటీను ఫ్యాటు తక్కువ. అది అమెరికా జపాన్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ. అందుకే వాళ్ళు నిండు నూరేళ్ళు జీవిస్తున్నారు. మన దేశంలో ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంది. కాబట్టి బాడీలో ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ ఉండాలి. ఇంతవరకు తెలియక ఫ్యాట్ తింటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది రకరకాలు చెప్పారు. అవన్నీ ఒట్టి మాటలే, ఏమీ కాదు. మంచి ఆహారం, కోడిగుడ్డు తినండి, రోజుకి 3 గుడ్లు తినండి. చాలా వరకు ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఆడవాళ్ళు 3 లీటర్ల వాటర్ తప్పకుండా తాగాలి. మిగిలిన విషయాలు మరలా వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.